సో ఇప్పటి వరకు పర్టికులర్ గా క్లాసెస్ ఏమైనా తీసుకున్నారా బయట? చాలా మంది నేర్పారండి, నా దగ్గర నేర్చుకున్న చాలా మంది ఉన్నారు. ఓకే. ఇక్కడే కాదు, ఫారిన్ కంట్రీస్ లో కూడా చాలా మంది ఉన్నారు. ఓకే. అందులో ఒకళ్ళు మన సుడిగాలి సుధీర్ గారు. అవునండి. సో స్టేజ్ షోలో ఒకసారి తను పర్ఫార్మెన్స్ చేస్తూ మీ పేరు తీసుకురావడం జరిగింది. సో వారికి మీకు ఉన్న అనుబంధం ఏంటి, ఎప్పటి నుంచి? అంటే వాళ్ళ మావయ్య గారు కూడా మెజిషియన్ అండి, పరశురామ్. వాళ్ళ మావయ్య గారు కూడా నా దగ్గర నేర్చుకున్నారు. అతను పరశురామ్ అనేసి మెజిషియన్, విజయవాడలో ఉంటారు అనమాట. అతని దగ్గర కొన్ని నేర్చుకున్న తర్వాత 2008లో ఈ నాన్నగారు తీసుకొచ్చి నన్ను చెప్పారనమాట ఇక్కడ హైదరాబాద్. అబ్బాయికి ఏం తెలియదు అప్పుడు, తీసుకొచ్చి చెప్పి అడిగారు, మీకు జాగ్రత్తగా చూసుకోవాలి, నేర్పండి మ్యాజిక్ అంటే. అక్కడ నేర్పడం మొదలెట్టాను. అంటే నేర్పడం వేరండి, తను కష్టపడి ప్రాక్టీస్ చేశాడు, అది గ్రేట్ అనమాట. అబ్బాయి దగ్గర ఉన్నది ఏంటంటే ఏమైనా చూపించామంటే చాలా కష్టపడతారు, రాత్రి పడుకోండి. సపోజ్ మీరు చూసారు టీవీలో ప్రోగ్రామ్ అది చెప్పారు కదా, ఆ ప్రోగ్రామ్కి పావురాలు డవ్ యాక్ట్ చేశాడు. ఆ డవ్ యాక్ట్ అండి 4 days ఇద్దరు పడుకోలేదు ఒకే రూమ్లో. అబ్బాయి పడుకోలేదు, నేను పడుకోలేదు. అంత ప్రాక్టీస్ అన్నమాట. రాత్రి ఏమైనా తిన్నా సరే నిద్ర వస్తానని ఏమీ తినలేదు అసలు. ఒకటి అది జ్యూస్ ఏదో తాగుతున్నాడు రాత్రి అంతా. అలాగా 4 days ప్రాక్టీస్ చేశాడు. అంటే అంత కష్టపడ్డాడు కాబట్టి అంత పేరు వచ్చిందండి. కష్టపడింది ఎక్కడ పోదంటారు పెద్దవాళ్ళు, అది 100% అండి. కొంతమందికి లేట్ అవ్వచ్చు, కొంతమందికి ముందు రావచ్చు, కానీ 100% కష్టపడింది ఎక్కడ పోదు. నేను చూశాను, అది మా సుడిగాలి సుధీర్ కూడా చూశాడు.